ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏం దోశ తెలుసా? గోల్డెన్ దోశ. మరి ఈ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. 10 నిమిషాల్లో ఈ గోల్డెన్ దోశలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా 3/4 కప్పు కంటే కొంచెం తక్కువ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కప్పు కంటే కొంచెం తక్కువ అటుకులను అయితే తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో నానబెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ అటుకులను అయితే వేసేసుకుందాము. ముందుగా వీటిని కడిగేసుకోవాలి, డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా ఒకసారి బాగా కడిగేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. మందపాటి అటుకులైనా తీసుకోవచ్చు, లేదా ఇలా పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏవైనా కూడా చాలా బాగుంటాయి. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అటుకుల్ని అదే కప్పుతో 1 కప్పు రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వనైతే వేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇలా ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పుట్నాల పప్పును అయితే వేసుకుందాము. ఇలా పుట్నాల పప్పు, అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అన్ని పచ్చివే వేస్తున్నాను. మీరు కావాలంటే మగ్గించైనా వేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే అందులోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండు, అలాగే అందులోకి కొంచెం నీళ్లు సరిపడినన్ని వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా చట్నీ అయితే, పప్పుల చట్నీ అయితే రెడీ అయింది. దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు మనకు రవ్వ కూడా నాని ఉంటుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈలోపు మనకి రవ్వలు, అటుకులు రెండు కూడా నానిపోయాయి. చూసారు కదా, ఇలా ఈ విధంగా నానిన వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇలా మొత్తం కూడా నానిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి అయితే వేసుకుందాము. ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని, ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, మనం ముందుగానే వేసాం కదా. ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు అనేది వేసుకుందాము. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. నేను కొంచెం మరి ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఈనో అయితే వేసుకుందాం. 1 స్పూను. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో వేసుకుంటే, ఇలా ఈనో కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కూడాను కొంచెం ఇలా వాటర్ అనేది వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు. ఇంకా మనం వెంటనే దోశలు అనేది వేసేసుకోవడమే. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. మనకి 10 నిమిషాల్లో ఈ దోశలు అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతాయి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకొని, ఇలా కలిపేసుకున్నాక ఇలా పెన్నం పెట్టుకొని దోశ వేసుకోవడమే. ఇలా పెన్నం అయితే వేడెక్కిన తర్వాత కొంచెం ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవడమే. ఎటువంటి నూనె వాడమే ఈ దోశకు వచ్చేసి. ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి.
ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత అసలు నూనెనే వాడమన్నమాట ఈ దోశలకి. చూసారా మనకి ఎంత ఈజీగా వస్తుందో. ఇంకో మరోవైపు తిప్పాల్సిన పని లేదు. ఇలా ఇంకా మనం దోశలను అయితే తీసేసుకోవడమే. చుక్క నూనె లేకుండా మనకు దోశలు అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా గోల్డెన్గా ఎంత బాగా వచ్చాయో కలర్ వచ్చేసి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. మనకి ఎటువంటి నూనె లేకుండా గోల్డెన్ దోశలు 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయి. చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మీరు కావాలంటే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు పెద్దగా అయితే వేసి చూపిస్తాను. మీకు నచ్చిన విధంగా ఈ దోశలు అయితే వేసేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదంటే పెద్దగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. నూనె లేకపోయినా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చూసారు కదా ఎంత గోల్డ్ కలర్ వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోల్డెన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము. చూసారా ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తుంది, స్పాంజీగా కావాలంటే స్పాంజీగా వస్తుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈ గోల్డెన్ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.